నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బులెటిన్లో షార్ట్ బ్రేక్ శాంతియుత వాతావరణంలో గణేష్ పండుగను ఘనంగా జరుపుకోండి జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ స్వగ్రామం సైదాపురం చెరువు నిండిన విషయం ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య బంగల్పేట చెరువు లోతట్టు ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎస్పీ ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని అన్నారు ముసలి వారికి హానికరమైన డీజేలకు అనుమతులు లేవని ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించాలని పేర్కొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన పాటించి శాంతియుతంగా క్రమశిక్షణతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం గాంజా నిర్మూలన కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన అన్ని 22 పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కాలేజ్లో స్కూల్లో రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రతి కాలేజ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళపైన యాక్షన్ చేస్తున్నారు. నార్మల్ లెవెల్లో ఉంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ఇప్పటివరకు మన నాగర్ కర్నూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము 4-5 కేసెస్ కూడా బుక్ చేశాము. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ గాంజా సంబంధి డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ గాంజా గురించి ఈ మన అన్ని డ్రగ్స్ ప్రాడక్ట్ గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు. మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది. అది మేము రీసెంట్గా 26లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేశాము. సో ఈ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం, ఈ అన్ని చోట్ల మన డ్రగ్స్ అగేన్స్ట్ వార్ జరుగుతుంది. అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా 2 సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేశాము. అది కూడా అందరికీ సర్క్యులేట్ చేశాము. సో పబ్లిక్కి మరీ ఒకసారి రిక్వెస్ట్, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. మన సైడ్ నుంచి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ మోసాల గురించి తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్. రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది. అది ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్ ఓటీపీ ఫ్రాడ్ వగేరా తగ్గింది. బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్, తర్వాత టాస్క్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్, డిజిటల్ అరెస్ట్, ఈ టైప్లో కూడా కొత్త టైప్లో సైబర్ క్రైమ్స్ ఇప్పుడు అవుతుంది. నోట్ బ్లాక్ మెయిలింగ్, తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్, ఈ టైప్లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం, తర్వాత మెసేజ్ త్రూ, స్టేటస్ త్రూ, పాంప్లెట్ త్రూ రెగ్యులర్గా మన అందరు ప్రజలకి మన సైడ్ నుంచి అవేర్నెస్. భద్రాచలం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి పొర్లుతున్న వరదల వల్ల ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండాలని ఎస్ డయాసిస్ పోస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. ఎస్ డయాసిస్ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పాస్టర్లు నిర్వహించిన సెమినార్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతదేశంలో 70 మంది బిషప్లు కలిగి ఇంటర్నేషనల్లో 70 మంది బిషప్లు మొత్తం 140 మంది కలిగి సుమారు 20,000 మంది పాస్టర్లు కలిగిన సంస్థ వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ ఆర్చ్ బిషప్ సిహెచ్ విజయ మోహనరావు తెలిపారు. పాస్టర్లు సెమినార్లో
SYNOD సెక్రటరీ బిషప్ దత్తి ప్రకాశరావు, ఆర్చి బిషప్ ప్రసాద్ పౌలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిషప్ అనకొండి ప్రసాద్, భద్రాచలం బిషప్ సంతాడి శామ్యూల్ డొంకరాయ్, ఆంధ్రప్రదేశ్ సీనియర్ పాస్టర్ ఏసు జీవం, చర్ల పాస్టర్ సోలోమాన్, పాస్టర్ చిరంజీవి తదితరులు దూర ప్రాంతాల నుండి వచ్చి ఘనంగా జరిగిన సెమినార్లో పాల్గొని సుమారు 200 మంది పాస్టర్లు అభినందనలు తెలిపారు. తలంపు కలిగి ఉంటుండగా నీ కృప నాయన నీ సహాయం దాచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువా నాయన ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ ప్రాంతం అంతటా ప్రభువా తండ్రి నాయన అయా క్షేమకరమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఎటువంటి దుర్బల పరిస్థితులు రాకుండా ప్రభువా ప్రజలు నాయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ప్రభువా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగ్రామం సైదాపురం చెరువు నిండిన విషయం తెలిసి అక్కడికి వచ్చారు. బుధవారం సాయంత్రం ఆనందంతో గ్రామ ప్రజలు స్నేహితులతో కలిసి చెరువులోకి దిగి నృత్యం చేశారు. ఏ చిందే ఏ ఐలన్న, నీరు వచ్చే ఐలన్న, సంతోషం ఇచ్చే ఐలన్న అంటూ చిన్ననాటి స్నేహితులతో చెరువులో ఆడుకున్న విషయాలు గుర్తు తెచ్చుకుని పాట పాడుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్లు బట్టలు తడిచే విధంగా చల్లుకొని ఈత కొట్టారు, చేపలు పట్టారు. గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఈ ఆనందంలో గ్రామంలోని ప్రజలు చెరువు వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి పూజలు చేసి సంతోషం పంచుకున్నారు. వీరితో పాటు తహసీల్దార్ గణేష్ నాయక్, సిఐ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, కిష్టయ్య, ఎస్కే మంజూరు, నంద వెంకటేష్, స్నేహితులు, ప్రజలు పాల్గొన్నారు. మీ పోలీస్ పట్టణంలోని బంగల్పేట చెరువు లోతట్టు ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని బంగల్పేట చెరువు లోతట్టు ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో 2 రోజులు కూడా భారీ వర్షాల సూచన కారణంగా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చెరువులోకి మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి చెరువులోనికి దిగకూడదని, మళ్లీ అనవసరంగా ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. భువనగిరి చిట్యాల రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన రహదారి కావడంతో భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి ప్రమాదకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ రోడ్డు స్టేట్ హైవే పరిధిలోకి రాదని నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందన్నారు. నేషనల్ హైవేస్ పీడీతో ఎమ్మెల్యే మాట్లాడుతూ షనల్ హైవే నుండి ప్రపోజల్స్ శాంక్షన్ తీసుకురావాలని, లేకుంటే ఆర్ఎండ్బికి అప్పచెప్పాలని తెలిపారు. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోడ్డు 4 లైన్ చేయాల్సిన అవసరం ఉందని, నేషనల్ హైవే వారు టేకప్ చేయకుంటే ఆర్ఎండ్బికి అప్పచెప్పాలని అన్నారు. నమస్తే. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేల్కి వెళ్ళి వచ్చే రోడ్డు, నర్సాపూర్ రోడ్డు, భువనగిరి మీదకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి చిట్యాల రోడ్డు మీద నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ చిన్న కల్వర్ట్ ఉండే, ఈ కల్వర్ట్ మీద దాదాపు 2 ఫర్లాంగ్ల వెడల్పుతోటి నీళ్లు ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు లోతులో పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి. అంటే ఇది ప్రధానమైన రోడ్డు, భువనగిరి నుంచి చిట్యాలకి పోయే రోడ్డు. టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది. యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ పోయిన 2-3 ఏళ్ల క్రితం కూడా 3 ఏళ్ళు అయింది. అప్పుడు కూడా ఒక వెహికల్ కొట్టుకుపోయింది, ఒక వ్యక్తి చనిపోయిండు. ఇప్పటి వరకు 5గురు చనిపోయారు ఇక్కడ.
అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది. అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లు వేసారు కానీ కల్వర్ట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే. ఇక్కడ పైన గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము, నావత్పల్లి, అనాజ్పురము, అటు భువనగిరి పైనుంచి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళన్నీ వచ్చి బునియాది కానీ కాలువలు కూడా తెగితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సో ఇక్కడ మరి ఎప్పుడు వానలు పడ్డా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మరి ఇప్పుడే NH అధికారులతో కూడా మాట్లాడినాం. ఇదేమో మన స్టేట్ హైవేస్ అయితేనో మన ఇమ్మీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం, మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సరే R&B అధికారులు కూడా వచ్చారు, EE వచ్చిండ్రు, DE వచ్చిండ్రు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు, ESC వాళ్ళు కూడా వచ్చిండ్రు, RDO గారు ఉన్నారు. సరే ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ రోడ్డు. సరే NH అధికారులు ఆ మాధవి PD గారితో కూడా మేము మాట్లాడినాం. సరే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇక ఇట్లనే ఊరుకుంటే కాదు, జనం చనిపోతుంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి, దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుందంటే ఈ RRR వచ్చింది కాబట్టి ఇది ప్యారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని 4 లైన్ టేకప్ చేయమండి. మీరు టేకప్ చేయకపోతే R&B కనప్ప చెప్పాలి, లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు NH నుంచారో శాంక్షన్ తీసుకురండి. ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, వెదర్ స్టేట్ R&B ఆర్ NHకి వెళ్ళి దీన్ని 4 లేన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు, రీజనబుల్ హైట్ అండి ఇక్కడ కాంటూర్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటర్ ఫ్లో పోయేటట్టు చూసుకొని ఈ రోడ్స్ 4 లేన్ కూడా ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది, డబల్ లేన్ ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పార్ట్ హోల్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ చూస్తుంటే సగం NH అవుతుంది, సగం R&B అవుతుంది. నాగిరెడ్డిపల్లికి వెళ్ళటు చిట్యాల దిక్కు R&B, ఇటు భువనగిరి దిక్కేమో NH. సో ఇది ఎవరిని అడగాలి ఏం చేయాలనేది ఒక సమస్యనే ఉన్నది. సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టు R&B అండ్ లెట్ ఇట్ బి R&B రోడ్ ఫ్రమ్ భువనగిరి టు చిట్యాల. సో R&Bకి వెళ్ళి చేసుకుంటాము. ఆర్ఎల్స్ NH ప్రపోజల్ పెట్టండి. మా MP గారు, మేము, మా వెంకరెడ్డి గారు మంత్రి గారితో, మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద 4 లైన్ ప్రపోజల్స్ శాంక్షన్ చేపించుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే, అంతే కదా. నమస్తే, వెల్కమ్ టు LGTV న్యూస్. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం వెంట ఏరియల్ సర్వేకు బయలుదేరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తురిశెట్టి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు అలుగుపారే ఉధృతితో ప్రవహిస్తున్న ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిలోని దంసలాపురం వద్ద గురువారం వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ తురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రాకపోకలు ప్రజలు బ్రిడ్జి దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కలిపి ఇచ్చేసాం ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ ఇంకా లేదు. అండ్ ఇంకొక 1-2 ఫీట్ పెరుగుతుంది మనం అంచనా వేస్తాం. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రాష్ట్రంలో ఇక నుంచి ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ విజయదంగా మోగించడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్రాజు రవిచంద్ర ధీమాగా చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందని, 2 ఏళ్లు గడవక ముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించే అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపు ప్రజలు తిరిగి చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వచ్చే నెల 10-11 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, కాంతారావు, హరిప్రియ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీస్ వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, మున్సిపల్ వస్తాయి, వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ అందరు ఎన్నికలు ఉంటాయి. మొన్నటిదాకా జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీల ఎన్నికలు జరిగినాయి. ఇక వచ్చేది మాత్రం మన ఎన్నికలు. మన ఎన్నికల కోసం మనం ఎట్లా కష్టపడాలి, దానికి మేము పైనుంచి ఎంత తోడ్పాటు అందియాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు, మాజీ ఎంపీ అభ్యర్థులు కానీ, మొత్తం ఇన్ఛార్జీలకు కానీ మీ అందరి కోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంపీడీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీడీసీలు కానీ మీ ఎన్నికల్లో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామ్యులు అవ్వడానికి సిద్ధంగా ఉండి పనిచేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని 2 రోజులు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాడు. దాదాపు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా కేటీఆర్ గారు ఒక 2 రోజులు వరుసగా కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో ఉంటున్నారంటే దాని అర్థం ఇక్కడ మార్పు ఖచ్చితంగా జరగబోతుందనే దాని ఇండికేషన్. ఇక్కడ 5 సీట్లు నెక్స్ట్ గెలవబోతున్నామనే దాని ఇండికేషన్. భద్రాచలం ఎన్నిక ఎమ్మెల్యే కష్టపడి మీరు ఎన్నుకున్నారు, కానీ ఆ అభ్యర్థి మోసం చేసి పోయినా కూడా ఒక కార్యకర్త కూడా పోలేదు. దానికి అర్థం మన పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ, నియమ నిబద్ధతలే కారణం. అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచిపోవచ్చు కాక వాళ్ళకేం మర్యాద ఉంది, వాళ్ళకేం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. నీచ పరిస్థితిలో ఉన్నారు. రండి, నిజంగా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీస్ కు రండి, కూర్చోండి, మాతో పాటు పార్టిసిపేట్ కానీ మేము బీఆర్ఎస్ లో ఉన్నామని కండాలు వేసుకుని తిరగండి. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటే కాదు కదా. ఊరికే ఎన్నాళ్ళు మధ్య పెడతాం, అది కానే కాదు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తెలివి తక్కువలు మాత్రం కాదు, మేధావులు. ఏమి కావాలో, ఎప్పుడు ఏం చేయాలో అది సంసిద్ధంగా ఉంటారు ప్రజలు. అవన్నీ తెలుసు ప్రజలకి. ఇప్పుడు ఒక యూరియానే కాదు, అనేక అంశాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది. అభివృద్ధి శూన్యం. ఒక ప్రాజెక్ట్ లేవు, ఒక కొత్త రోడ్లు లేవు, ఒక కన్స్ట్రక్షన్ లేవు. ఉన్నదానికి కదా ఒక తట్టెడు మట్టి పోసింది లేదు. ఒక 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి దానికి కమిషన్ వేసి దాన్ని దేశంలో ఒక పెద్ద ఏదో స్కామ్ గా చిత్రీకరించి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయవచ్చు కాక, కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టి మళ్ళీ కాళేశ్వరం దాన్ని మీరు అప్పటిదాకా అక్కడే ఉంచండి. మేము అధికారంలోకి వచ్చి, మా పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని రిపేర్ చేయడమే కాదు, మిగిలినటువంటి బిఆర్ అంబేద్కర్ వార్తా ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కూడా మీరు వెళ్ళి ఓన్లీ స్విచ్ ఆన్ చేశారు, నీళ్లు మోయించారు తప్ప పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఈ ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయని ఇది కనుక కంప్లీట్ చేస్తే మీరు ఆన్ చేసి కూడా కేసీఆర్ గారు మేమే చేసినామని చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చేయండి, కంప్లీట్ చేయండి. కేసీఆర్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ వార్తా ప్రాజెక్ట్ కానీ, సమ్మక్క సాగర్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, కాళేశ్వరానికి 3వ టీఎంసీ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా పనులు కంప్లీట్ చేసే పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ. 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాలు ఘన స్వాగతం పలికారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తున్నాయి, ఇన్ఫ్లో అవుట్ఫ్లో పై అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. సాంకేతిక నైపుణ్యం, వైఫల్యంతో పాటు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని నివేదికలో తెలిపారన్నారు. గోస్ట్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన వివరించారు. ఆపై చర్యలు తీసుకుంటామన్నారు.
మీడియా మొత్తం నేనే వస్తాను. హాట్ అయిపోయింది. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహాలు ఇసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. ఏడిగడ్డ అయినా, అన్నారమైనా, సుద్దీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదైలంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నప్పుడు ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను. నిర్మల్ జిల్లా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 పెంచాలి, స్ఫూటం డబ్బాల టార్గెట్ రద్దు చేయాలి, ఏఎన్సీ విధానాన్ని రద్దు చేయాలి, సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి సమస్యలతో సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18,000 ఇతర డిమాండ్స్ తొందరగా పరిష్కరించాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి గంగమణి, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి సుజాత, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, విజయ, అనసూర్య, సరిత, ఇంద్రమాల, నంద, జిల్లా సహాయ కార్యదర్శులు సులోచన, మౌనిక, విజయ, శ్యామల, పద్మ, సుగుణ, కమల, జ్యోతి, లక్ష్మి, కోశాధికారి రామలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించిన డిపిఓ చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో గోనెపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు పరిశీలించారు. డిపిఓ దేవికి వాగుకు ఇరువైపులా కంచె వేయడం జరిగిందన్నారు. గోనెపల్లి ప్రజలు ఇబ్రాహీం నగర్ మీదుగా గోనెపల్లి వెళ్లాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని ఆయా గ్రామాల మధ్య ఉన్న వాగులను ఉధృతంగా ప్రవహిస్తున్న వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండి సలీం, ఎస్ఐ ఎండి సైఫ్ అలీ, ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాజన్న దర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కును చెల్లించారు. అటు తదుపరి కళ్యాణ మండపంలో వేద పండితులు మరియు ఆలయ అర్చకులు మంత్రి గారికి వేద ఆశీర్వచనాలు అందించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి స్వామివారి శేషవస్త్రం
పత్రం సమర్పించి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి జి శ్రవణ్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, టెంపుల్ పరిశీలకులు నూగూరి నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బోర్డు సుమహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, మా ఇంటి దైవం, మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్న మధ్య దారిలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోని రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల లోపల వరదలతోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, పోలీసు అధికారులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వరదలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి. ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు, ఈ వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ, డిజేబుల్ సుమారు 4 శాఖలు మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారి దర్శనం చేసుకుని అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి 2 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో మరి రావడం, అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో గణేష్ పండుగను ఘనంగా జరుపుకోండి. జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్. స్వగ్రామం సైదాపురం చెరువు నిండిన విషయం ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య. బంగల్పేట చెరువు లోతట్టు ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్. ఇదరోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.